వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల సామ్సంగ్ బ్రాండెడ్ మొబైల్ ఫోన్స్లో మీకు ఇష్టమైనటువంటి ఫీచర్ ఏంటి, దాంట్లో ఉండేటువంటి డిస్ప్లేయా, ఛార్జింగ్ టెక్నాలజీయా లేదా సాఫ్ట్వేర్ అప్డేట్సా, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మరొక మిడ్ రేంజ్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M33 5G ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఎగ్జినోస్కి సంబంధించి రీసెంట్గా ఏ సిరీస్ లాంచ్ చేశారు కదా, సేమ్ అదే ప్రాసెసర్ని ఇందులో మన ముందు తీసుకొని రావడం జరిగింది, ఎగ్జినోస్ 1280. సో ఇది వచ్చేటప్పటికి మీకు 5nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, దీంట్లో మనకి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 25 watts సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 30 minutes లోనే ఇది కంప్లీట్ చేసుకోగలదు. ఇవే కాకుండా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో కూడినటువంటి రేర్ కెమెరా మాడ్యూల్ కూడా ఇందులో ఒక హైలైట్ కింద చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత మరింత ఇన్ఫర్మేషన్ దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ M33 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రీటైల్ బాక్స్ అయితే. సో ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ అలాగే బ్రాండింగ్ని మీరు ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ సేమ్, అలాగే టాప్ ఏం లేదు, బాటమ్ మీరు చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కలర్ వేరియంట్, ర్యామ్ అండ్ రోమ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అలాంగ్ విత్ సీరియల్ నెంబర్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు ప్రోడక్ట్ ఎంఆర్పి ఇది 25,000 రూపీస్ దాకా మనకి ఇక్కడ రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నాకు ప్రైస్ తెలియదు, తెలిసిన వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బాక్స్ కంటెంట్ అన్ని కూడా మనకి ఇక్కడ రాశారు. దీంట్లో కూడా మనకి ఛార్జర్ని అయితే తీసుకొని రారు. సో ఇక్కడ మనకి సీల్స్ని అయితే మనం ట్యాంపో చేసేద్దాం. చేసిన వెంటనే అఫ్ కోర్స్ బాక్స్లో ఏమేమి ఉంటాయో మీ అందరికీ తెలిసిందే. సో ఇనీషియల్లీ మనకు ఒక కాటన్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కాటన్ బాక్స్లో వచ్చేటప్పటికి మనకి సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ని, అలాగే దీనికి సంబంధించినటువంటి USB Type-C to Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు కొంత యూజర్ మాన్యువల్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బై ద బై ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి అప్ టు 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోనే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. ఇక్కడ మనకు పంపించిన కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, అండ్ దీంతో పాటు ప్యారలల్గా మీకు మరొక కలర్ కూడా రావడం జరుగుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ గ్రీన్ కలర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు రేర్ మీకు క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ కమ్స్ విత్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటు మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ని అయితే మనకు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ అయితే చూడండి. సో రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే ప్రైమరీ స్పీకర్ గ్రిల్, అలాగే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఒకసారి దీంట్లో సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ని కూడా మనం చెక్ చేద్దాం. హియర్ ఇక్కడ మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బై ద బై ఇందులో వచ్చేటప్పటికే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి స్క్రీన్ గార్డ్ కానీ లేదా TPU కేస్ కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ రాదు. ఇక బిల్డ్ అంతా కూడా బ్యాక్ సైడ్ మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, ఇదైతే గ్లాస్ ఏం కాదు, బట్ చూడటానికి మీకు డీసెంట్ లుక్ని అయితే ప్రొవైడ్ చేయగలదు. అండ్ అఫ్ కోర్స్ ఇదంతా కూడా మనకి గ్రిప్ కోసం మ్యాటి ఫినిష్, అండ్ ఇది యాంటీ ఫింగర్ ప్రింట్ కూడా. కొంచెం మనకి ఫింగర్ ప్రింట్ అయితే అబ్జర్వ్ చేస్తుంది కానీ మరీ అంత గ్లాసీలో అట్రాక్ట్ చేసినంత అయితే ఏం కాదు. ఇక సైడ్స్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి వెయిట్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మీకు 215 grams దాకా రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్ మనకి మొబైల్ ఫోన్ అయితే బూట్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు కొంత బ్లాట్వేర్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. బట్ బ్లాట్వేర్ని కొంచెం తక్కువగా తీసుకొస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఫస్ట్ ఇనిషియల్గా మీరు ఇక్కడ TFT స్క్రీన్ అనగానే కొంచెం అటో ఇటో అనుకుంటూ ఉంటారు, బట్ నిజంగా చెప్తున్నాను ఆల్మోస్ట్ AMOLED డిస్ప్లేకి కూడా ఇది టఫ్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేయగలదు. ఇంకా కెమెరా జస్టిస్ చేస్తుందో చేయట్లేదు కానీ సో కలర్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారంటే మన బై డిఫాల్ట్గా సామ్సంగ్ డైలరే. అలాగే మెసేజింగ్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది కూడా మనకి డిఫాల్ట్ మెసెంజర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఇక దీంట్లో మనకి అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళి ఇందులో మనకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది 1UI 4.1 అది కూడా ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఒక మంచి విషయం. అండ్ దీంట్లో మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే మరొక 2 లేదా 3 మేజర్ అప్డేట్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫ్లాగ్షిప్ లెవెల్ వాటన్నిటికైతే 4 ఇయర్స్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ అప్డేట్ విషయాల్లోకి వచ్చారు అన్నట్లయితే శాంసంగ్ నెంబర్ 1 అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్సే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ తోటి అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఇన్స్టాల్ చేసి మళ్ళీ కలుస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సైడ్ అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. బట్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా లెన్స్ మీద ఉండేటువంటి గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3ని మన ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో జనరల్గా మనం ఫోన్లో స్క్రాచెస్ కావచ్చు, కింద పడ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్ ఉంటుంది. సో ఎక్కడ మీకు ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ అవ్వటం అనేది జరగదు. బేసికల్ ఇందులో మీకు 2 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, మరొకటి వచ్చేటప్పటికే గ్రీన్ కలర్లో కూడా ఇది అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ కాబట్టి ఫోన్ కొంచెం బల్క్గా అండ్ కొంచెం వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని అయితే మీరు అబ్జర్వ్ చేయగలరు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేనే మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. సో దీంట్లో AMOLED డిస్ప్లేని అయితే మిస్ చేశారు. నాకు AMOLED డిస్ప్లే తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి వాటర్ డ్రూ డ్రాప్ నాచ్ని అయితే తీసుకొచ్చారు. కొంచెం అవుట్డేటెడ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో పంచ్ హోల్ కట్అవుట్ తీసుకొచ్చుంటే నిజంగా కొంచెం స్టైలిష్గా ఉండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఐపీఎస్ డిస్ప్లే అయినా కానీ దీన్ని తీసేయాల్సిన అవసరం అయితే లేదు. కలర్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది. అఫ్ కోర్స్ ఇందాక మీరు చూసారు కదా శాంపిల్స్ అన్ని కెమెరా జస్టిస్ చేసిన చేయలేదో కానీ కలర్స్ మాత్రం చాలా అయితే బాగున్నాయి. బట్ AMOLED డిస్ప్లేని అయితే నేను ఇందులో మిస్ అవుతున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇది మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రీసెంట్గా శాంసంగ్ మన ముందుకు లాంచ్ చేసినటువంటి A53 5Gలో ఉండేటువంటి ప్రాసెసర్నే మనకి ఇందులో Exynos 1280 ప్రాసెసర్, అది కూడా 5nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి ప్రాసెసర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ ఆసమ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే. ఇక గేమింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీడియం గేమింగ్ ఫోన్ కింద దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో హెవీ గ్రాఫిక్స్ అయితే మీరు ఇందులో యూజ్ చేయలేరు కానీ మీడియం గేమింగ్కి ఇది పనిచేయడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ నేను వచ్చేటప్పటికి PUBG Asphalt 9 కూడా ఇందులో ఆడి చూశాను. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే మనకి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. డిపెండ్స్ అపాన్ మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి వేరియంట్ని బేస్ చేసుకొని ఇది మాక్సిమం 12 GB దాకా మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. బేసికల్లీ దీనివల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మల్టిపుల్ యాప్స్ వాడుతున్నప్పుడు వాటిని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ క్యాచ్ అంతా క్లియర్ అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి లేదా ఫ్రెష్గా లోడ్ అవుతుంది చూసారా, అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయితే మీరు ఎస్కేప్ అవ్వచ్చు. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి UFS 2.2 స్టోరేజ్నే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే రేర్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద అలాగే మరొక 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. మరొక 2+2 డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ అలాగే మ్యాక్రో సెన్సార్ కోసం వీటిని యూజ్ చేయడం జరిగింది. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రఫీస్ని అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. నేను రకరకాల లైటింగ్ కండిషన్స్లో రకరకాల ఆబ్జెక్ట్స్ నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ పోర్ట్రేట్ డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రావడం జరిగింది. క్వైట్ డీసెంట్ పిక్చర్స్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. సో రేర్ వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డీలో మీరు 30 అలాగే 60 FPSలో అల్ట్రా హై డెఫినేషన్లో 30లో వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మీరు మాక్సిమం ఫుల్ హెచ్డీలో 30 FPSలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, కానీ దీంట్లో మనకి డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది. బేసికల్లీ మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండటం వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ మీరు సౌండ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మరింత ఎన్రిచ్డ్గా కావాలని కోరుకుంటున్నారో సో అక్కడ మీకు ఇది మరింత బెటర్గా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది. అఫ్ కోర్స్ దానికి సపోర్ట్ చేసేటువంటి హెడ్సెట్స్ వీటన్నిటిని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి కేవలం బాటమ్ నుంచే ఈవెన్ టాప్ నుంచి కూడా మనకి ఆడియో అయితే రాదు. సింగిల్ స్పీకర్ని మన ముందు తీసుకొచ్చారు, కానీ క్వైట్ డీసెంట్ లౌడ్నెస్ మనకి ఇందులో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినండి. సో విన్నారు కదా, ఆడియో కూడా క్వైట్ డీసెంట్గానే మనకి లౌడ్నెస్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక వీడియోలో కూడా మీరు
ఫుల్ హెచ్డీలో ఓటీటీ ద్వారా అంటే అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో కూడా స్ట్రీమ్ చేయగలరు. ఇక దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆరామ్సే మీరు 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే చాలా హెవీ యూజర్ని, 1.5 day దాకా నేను బ్యాటరీ బ్యాకప్ని అయితే యూజ్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. 25 watts మ్యాక్సిమం. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 30 minutesలోనే కంప్లీట్ అవుతుందంట. కానీ బాక్స్లో మనకి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయరు. ఇక ఇవే కాకుండా రెగ్యులర్గా కామన్గా ఉండేటువంటి ఫీచర్స్ లైక్ బ్లూటూత్ ఇందులో 5.1 టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై, అలాగే మనకి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, అలాగే క్యారియర్ అగ్రిగేషన్ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ అయితే నాకు తెలియదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బాక్స్ మీద అయితే 30,000, ఇది హై అండ్ వేరియంట్ కాబట్టి. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎంట్రీ లెవెల్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ అరౌండ్ 21,000 రూపీస్లో విత్ కార్డ్ ఆఫర్స్తో మనకు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక శాంసంగ్ బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ ఫోన్, లాంగ్ డే బ్యాటరీ లాస్టింగ్, అలాగే మంచి కెమెరా ఫోన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.